ప్రతిరోజు అన్నం తినేటప్పుడు మొదటి ముద్ద ఏదో ఒక రోటి పచ్చడితో లేదా కారం పొడి వేసుకొని తింటే చాలా మంచిదండి. నేనైతే ఈరోజు బచ్చల కూర రోటి పచ్చడి చేశాను. అన్నంలో కలుపుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. ముందుగా బచ్చల కూరని నీటితో శుభ్రంగా 2, 3 సార్లు కడిగి ఇలా ముక్కలుగా కోసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్‌లో 3 స్పూన్లు నువ్వులు వేసి దోరగా వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. బచ్చల కూరలో నువ్వులు వేసి దంచుకుంటే పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. అదే ప్యాన్‌లో కొద్దిగా నూనె వేడి చేసి, మీ కారానికి సరిపడా ఎండుమిరపకాయలు, 1 స్పూను ధనియాలు, అర స్పూను జీలకర్ర, 5 వెల్లుల్లి రెబ్బలు వేసి, కాస్త వేగాక కొంచెం కరివేపాకు కూడా వేసి, దోరగా వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్‌లో మరి కాస్త నూనె వేడి చేసి, ముక్కలుగా కోసుకున్న బచ్చల కూర వేసి 2 నిమిషాలు వేయించి, ఇప్పుడు 3 టమోటాల ముక్కలు, నిమ్మకాయ సైజంత చింతపండు, మీ రుచికి తగ్గ ఉప్పు, కొద్దిగా పసుపు వేసి, అంతా బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇలా కొద్దిగా నీరుగా ఉన్నప్పుడే కొత్తిమీర వేసి ఒకసారి కలిపేసి స్టవ్ మీద నుంచి దించేసి పూర్తిగా వేడి చల్లారనివ్వాలి. టమాటో నీరు లేకపోతే పచ్చడి గట్టిగా అయిపోతుందని గుర్తుంచుకోవాలి. పూర్తిగా వేడి చల్లారిన తర్వాత రోట్లో లేదా మిక్సీలో వేయించిన ఎండుమిరపకాయలు, దినుసులు, నువ్వులు వేసి మెత్తగా దంచుకోవాలి. ఇలా కాస్త నలిగాక ఉడికించిన బచ్చల కూర, టమాటో, చింతపండు కూడా వేసి మెత్తగా కుమ్మేస్తే సరిపోతుంది. మీరు మిక్సీలో పచ్చడి చేసుకునేటట్లయితే పల్సిస్తూ చేసుకోండి. లేదు అంటే ఆకుకూర, టమాటో మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుంది. ఇలా కచ్చాపచ్చగా ఉంటేనే పచ్చడి రుచిగా ఉంటుంది. ఇలా మెత్తగా నలిగిన పచ్చడిని గిన్నెలోకి తీసుకొని నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, కరివేపాకు పోపు వేసి పచ్చడిలో కలిపేస్తే సరిపోతుంది. ఈ బచ్చల కూర పచ్చడి అన్నంలో కలుపుకొని తిన్నా, దోసలో నంచుకున్నా చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి.